అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, నా మా కరప మండల సీనియర్ నాయకులు వారందరికీ కూడా, ఇంకా ప్రీతం నాయకులు, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి గౌరవ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం జరిగింది. అయితే కన్నబాబు గారు, మీకు అనుభవశాలు మేము కాదంటలేదు. కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా అది మాకే నవ్వు కింద ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అంటేనే ఏ ఏ రకమైన ప్రభుత్వమో, మన ప్రజల నుంచి తిరస్కరించబడిన ప్రభుత్వం మీది. దాని నిమిత్తమే 2 డిజిట్‌లకు మాత్రమే మీరు పరిమితం అయ్యారు. మరి అటువంటి దాన్ని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మళ్ళీ మీరు అభివృద్ధి కోసం మాట్లాడడం అన్నదే మీ స్థాయికి అది కరెక్ట్ కాదనే చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక మీతో వాదోపవాదాలకు మేము రాలేము. ఎందుకంటే వాదోపవాదాలు రావడానికే కృత్రిమ కొరత సృష్టించింది మీరు. ఏ పని పాటు లేకుండా ఖాళీగా ఉండి మరి మీరొచ్చి ఈ డీజిల్ రైతాంగం కోసం, ఇతరత్ర దానికోసం మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. అదొకసారి మీరు గుర్తెరగండి. ఎందుకంటే రైతులకి డీజిలు అన్నదే ఒక్క రోజైతే మటుకు ఖచ్చితంగా అది ఇబ్బంది కలిగింది. ఎందుకు కలిగిందంటే ఉన్నదానికి ఎక్స్‌ట్రాగా నిల్వ చేసుకోవడం వల్ల బంకుల్లో కొంచెం ఆ కొరత అనేది ఏర్పడింది తప్ప, ఏ ఒక్క రైతు కూడా నియోజకవర్గంలోనే గాని, రాష్ట్రంలోనే గాని ఎక్కడా కూడా ఇబ్బంది పడిన దాఖలాలైతే లేవు. మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కరప మండలం అవనండి, కాకినాడ రూరల్ అవనివ్వండి, ఎక్కడైనా సరే ఖచ్చితంగా రైతాంగం ఇబ్బంది పడకూడదని ఏదైతే మన జిల్లా యంత్రాంగం ఉందో ప్రతి యంత్రాంగాన్ని కూడా ఎలక్ట్ చేసి ఆయన ముందుకు నడిపించిన ఏకైక నాయకుడు పంతం నానాజీ గారు. మరి అటువంటి ఆయన కోసం మీరు మాట్లాడడం అన్నది మాకైతే నచ్చలేదు. అది మీరే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అనుభవశాలి మీరు. ప్రెస్ మీట్‌కి ముందుకు రావాలంటే మీరే రావాలి. ఈ నానాజీ గారి కోసం మేము చెప్పాలంటే మీకు ఒకే ఒక విషయంలో చెప్తాను సార్. ఇయన్నీ కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం మన కాకినాడ రూరల్‌లో 2,35,00,000 2 సంవత్సరాల్లో తెచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారా అని మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మీరు 2 దఫాలుగా మీరు చేశారు. శాసనసభ్యులుగా, మినిస్టర్‌గా. మరి ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్లు తెచ్చి మీరు జనాలకి మీరు సర్దారు అన్నదే మీరే తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇంకా రైతాంగం కోసం అయితే మీరు మాట్లాడొద్దు. మాట్లాడడానికి కూడా కరెక్ట్ కాదని చెప్పి మీ అందరికీ కూడా సభముఖంగా తెలియజేసుకుంటూ, మీ మీద గౌరవంతోనే మేము కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక్కసారి మీరే రివైండ్ చేసుకోండి. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.